గురుగారు, నారాయణ శబ్దం మంత్ర సమన్వితం. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నారాయణ నారాయణ అనుకోవాలి అని చెప్తారు. అలాగే ఎవరైనా గతించినా కూడా నారాయణ నారాయణ అంటారు. ఈ నారాయణ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఒక మహామంత్రం అండి, అష్టాక్షరీ మంత్రం. ఓం నమో నారాయణాయ అనేటువంటిది చాలా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అది అయితే ఎప్పుడైనా కూడా నారాయణ మంత్రం చెప్పుకోవాల్సిందే. ఎంత కష్టం నుంచైనా కూడా కూలిన చోట గొట్టువడి, కుందిన చోట మహాజ్వరాదులం రేలిన చోట, సర్పముఖ పీడలను అందిన చోట, ఆర్తితో భవదూరిని విష్ణుని పేర్కొనిరేని మీదన కాలుని యాతనావితతి కానరు పూనరు దుఃఖభారములు అన్నారు. కూలిన చోట గొట్టుబడి, కుందిన చోట మహాజ్వరాదులం రేలిన చోట, సర్పముఖ పీడలను అందిన చోటను ఆర్తులై విష్ణుని భవదూరిని పేర్కొనరేని మీదన్న ఆ కాలుని యాతనావితది కానరు పూనరు దుఃఖభారములు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. వ్యాసుల వారు కూడా ఆర్తాహ విషన్నాహ శిథిలాశ్చ భీతాహ ఘోరేషు చ వ్యాధుషు వర్తమానాహ సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాహ సుఖినో భవంతి. అంటే మనము ఆర్తులంగా ఉన్నాం, ఏదన్నా చెప్పలేనంత వేదన కలిగింది, విషన్నత వచ్చేసింది, శిథిలం అయిపోతున్నాం, శరీరం అంతా కూడా జర్జరితం అయిపోతుంది, ఇంకా ఎన్నో కష్టాలు వస్తాయి. సర్పముఖ పీడలు అంటే పాముల ద్వారా బాధ వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో కనుక నారాయణ నామం కనుక చెప్పుకుంటే మనకి ఆ సమయానికి కావలసినటువంటి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు పోయినటువంటి వాడు కూడా ఉత్తమ లోకాలకు పోవాలి కదా. బతుకున్నప్పుడు నారాయణ శబ్దం చెప్పుకుంటే ఉత్తమ స్థితి, భౌతిక సౌఖ్యాలు కలుగుతాయి. ఎప్పటికో అప్పుడు పుట్టిన తర్వాత పోవాల్సిందే కదా. ఏది ప్రకృతి? మరణం ప్రకృతి, వికృతి జీవితం. అది తెలుసుకోవాలి. నీళ్ళల్లో బుడగ వికృతి, ప్రకృతి ఏది? నీరుగా ఉండటమే. మరణం ప్రకృతి శరీరణం వికృతి జీవితం ఉచ్యతే బుధై. కాబట్టి ఆ వికృతిగా ఉండేటువంటి స్థితి నుంచి ప్రకృతత్వ స్థితిని మనకు భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. ఏమో మోక్షాన్ని కలుగుతుంది. నారాయణ నామని చెప్పుకుని అజామిళాది పాపాత్ములే మరి పుణ్యలోకాలకి వెళ్ళారు కదా. కాబట్టి ధర్మమయమైనటువంటి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు నారాయణ శబ్దం చెప్పుకుంటే ఆయా కాలాల్లో వాళ్ళకి అభ్యుదయం కలుగుతుంది. మరణాంతం పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.